ఎలా ఉంది భయ్య డెడ్ పూల్? అన్న ఏందన్న నిజంగా పిచ్చెక్కిపోయింది. నిజంగా మన ట్రిపుల్ ఆర్ చూసినాం కదా మన తెలుగు వాళ్ళు, సేమ్ అట్లానే ఉందన్న. అంటే అక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎట్లయితే కొట్టుకుంటారు ఇక్కడ కూడా అట్లానే కొట్టుకున్నారు అన్న ఇద్దరు. సేమ్ అలానే అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది అన్న నాకైతే. అసలు మెయిన్ చెప్పాలని నాకు ఇంగ్లీష్ రాదనమాట. సో నేను కూడా అక్కడ ఇంగ్లీష్ ఏం అర్థం కాలేదు, జస్ట్ బొమ్మలు చూసుకొని ఉన్నా అంతే. సో బొమ్మలు చూడడానికి వెళ్ళినట్లు అనిపించింది సినిమాలో అయితే నిజంగా. ఫైట్లు ఎలా ఉన్నాయి ఫైట్లు? అన్న ఫైట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి అన్న. అంటే నాకు కల్కి సినిమా చూసినట్లు గుర్తొచ్చింది, ఫైట్లు అంతలా ఉన్నాయి, ఫైటింగ్స్ కూడా. డెడ్ పూల్ క్యారెక్టర్ నచ్చిందా, ఎక్స్మెన్ క్యారెక్టర్ నచ్చిందా? అన్న ఎక్స్మ్యాన్ నచ్చింది అన్న, ఎందుకంటే అందులో ఎక్స్ ఉంది కదా అన్న, అందుకే ఎక్స్మ్యాన్ క్యారెక్టర్ నచ్చింది అన్న నాకైతే. ఆ కొట్టడం కూడా డెడ్ పూల్ కానీ నిజంగా డెడ్ అయిపోయింది అనమాట ఆడు కూడా. సో అలా అనిపించింది. సో మీరు చూడండి అన్న. అన్న మార్వెల్స్, డీసీ, అవెంజర్స్ ఏమైనా రాని అన్న, నిజంగా వరల్డ్ వార్ 3ని చూపించేసిండు సినిమాలో థియేటర్లో అయితే. సేమ్ అట్లానే ఉంది, కొట్టుకోవడం అన్న, నిజంగా థియేటర్ వచ్చి కొట్టుకోవడమే అనిపించింది మాకు కూడా చూసి. కామెడీ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎట్లా ఉంది కామెడీ? అన్న ఇంగ్లీష్ సినిమాలో కామెడీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ యాక్షన్ సీన్స్ అవే ఎక్స్పెక్ట్ చేయండి. సో అలాంటివే ఉన్నాయి, అలాంటి యాక్షన్, డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్లు ఉన్నాయి సినిమాలో. సో మీరు చూడండి అన్న అంతే. అన్న డెడ్ పూల్ ఏం చెప్పచ్చు అన్న, మా కొట్టుకోవడం మామూలు కొట్టుకోండి. ట్రిపుల్ ఆర్లో మన రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎట్లయితే కొట్టుకున్నారో అట్లా కొట్టుకున్నారన్న డెడ్ పూల్లో కూడా. నిజంగా నాకు పిచ్చెక్కిపోయింది అనమాట, వేరే లెవెల్ అనిపించింది. అంటే నాకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాదు కాబట్టి ఏవో అలా బొమ్మలు చూసుకుంటూ ఉన్న థియేటర్లో నేనైతే చాలా బాగా సాటిస్ఫై అయినా అన్న.